ఎస్బీఐ పైన వేధింపులైన సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను టార్గెట్ చేసినటువంటి రేవంత్ సర్కారు రాయదుర్గం భూవేలాన్ని కోర్టుకెళ్ళి ఆపినందుకు ఆగ్రహం అట. సో ఏం చేస్తున్నాడు? ఎస్బీఐకి కాంగ్రెస్ సర్కారు పరోక్ష బెదిరింపులు, ఏకంగా సీఎంఓ నుంచి మీడియాకు లీకులు. చూడండి, ఏకంగా సీఎంఓ నుంచి మీడియాకు లీకులు, ఆర్థిక బంధాలు తెంచుకుంటామని హెచ్చరికలు, ప్రభుత్వ డిపాజిట్లు ఖాతాలు ఇతర బ్యాంకులకు మార్చుతామంటూ మీడియా ద్వారా ప్రచారం, సర్కారు తప్పు చేసి రాజకీయ రంగు పులిమే కుట్ర, ప్రభుత్వ ఆర్థిక లావాదేవీల్లో లీడ్ బ్యాంక్ ఎస్బీఐ, సర్కారు లావాదేవీలు 80% ఎస్బీఐ ద్వారానే, అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుపై బురదలేటువంటి ప్రయత్నం అంటూ చూస్తాం. సో ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసా? మీరు రాసి పెట్టుకోండి, ఎస్బీఐ ఎంట్రిక కూడా పీకలేడు రేవంత్ రెడ్డి. ఎందుకు అంటే ఎస్బీఐ కూడా భారీ ఎత్తున లోన్లు ఇచ్చింది కదా, ఇప్పుడు ఆ లోన్లన్నీ రికవర్ చేసే ప్రయత్నంలో వాళ్ళు ఉంటారు. సో ఇవన్నీ పెద్ద గూడుపుట నడుస్తూ ఉంటుంది. ఏదో బెదిరిస్తాం, ఎస్బీఐని బెదిరిస్తే తప్పుకుంటారేమో అని అనుకుంటున్నారు. కానీ ఎస్బీఐ అనేది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక అతిపెద్ద బ్యాంకు. అలాంటి బ్యాంకు దగ్గర డ్రామాలు ఆడుతున్నాం అంటే నీకు ఎన్ని గుండెలు, అంటే ఎంత పొగరు. ఒక ముఖ్యమంత్రి అయితే నీకు అంత బలుపు ఎందుకు, అంత అహంకారం ఎందుకు? ఒక ఎస్బీఐతో ఢీకొట్టేంత దమ్ముందా రేవంత్ రెడ్డికి? సిగ్గుండాలి కొంచెమైనా. రేవంత్ సర్కార్ బెదిరింపుల పర్వంలో తాజా ఉదంతం ఇది. బాధిత చిట్టాలో మరొక ప్రముఖ సంస్థ చేరింది. దేశంలోనే అతిపెద్ద బ్యాంకు, ప్రభుత్వ రంగ సంస్థ ఎస్బీఐ ఇప్పుడు కాంగ్రెస్ నేతల నీడలకు, అరాచక జాడలకు లక్ష్యంగా మారింది. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణలో ఒక్కొక్క సంస్థ ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లకు ఎలా బలవుతున్నదో చూస్తున్నాం. మొదట పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన వారిని వెళ్ళగొట్టారు, పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు సాగనంపారు, సినిమా పరిశ్రమతో ఫుట్బాల్ ఆడారు, కాంట్రాక్ట్తో చెడుగుడు ఆడారు, సమ్మెకు దిగుతామన్న ఆర్టీసీ కార్మికులు బెదిరించారు, ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు అడిగేందుకు ఇంజనీరింగ్ కాలేజీలకు హెచ్చరికలు పంపారు, ఆఖరికి మెట్రో భూములపై కన్నేసి ఎల్ఎన్టీని తరిమేసే ప్రయత్నించారు. ఈ వరుసలో ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కాంట్రాక్టర్లు, పాపం కార్పొరేట్ సంస్థలు, ఎన్ని రకాల ఆర్టీసీ, ఈటీసీ, అన్ని రకాల అందరినీ కూడా ఏదో విధంగా బెదిరించి లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే బ్లాక్ మెయిలర్ రేవంత్ రెడ్డి. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఇవే బ్లాక్ మెయిల్, అధికార పక్షంలో సీఎంగా వచ్చిన తర్వాత ఇంకా భారీ ఎత్తున మొత్తం ఇక అప్పుడంటే ప్రైవేటు వ్యక్తులు వాళ్ళని బెదిరించినోడు, ఇప్పుడు డైరెక్టు కార్పొరేట్ సంస్థల్ని, ఆర్టీసీని, ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించినటువంటి సంస్థల్ని, ఇప్పుడు కొత్తగా ఎస్బీఐనే బెదిరిస్తున్నాడు. ఇక ఈ నాశనకాలం తప్ప దేనికి ఉంటుంది చెప్పు? 100% ఇది నాశనకాలానికే, రేవంత్ రెడ్డి నాశనకాలానికే ఈ ప్రయత్నం తప్ప ఏమీ ఉండదు అక్కడ. సో రాయదుర్గంలో తమకు కేటాయించినట్టు భూమిని ప్రభుత్వం వేలం వేయడంపై ఎస్బీఐ న్యాయస్థానం తలుపు తట్టింది. టీజీఐఎస్ చేపట్టినటువంటి భూ వేలంపై స్టే విధిస్తూ హైకోర్టు మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. దీంతో అప్పటిదాకా ఎకరం 233 కోట్లు పలికిందంటూ జబ్బలు చేసుకున్న సర్కారుకు బొబ్బలెక్కడం మొదలైంది. మంది మాగధ మీడియాతో రాయించుకున్నటువంటి భజంత్రి కథనాల డొల్లతనం బయటపడడంతో అధికార మహాన్ దెబ్బతిన్నది. దేశంలోని అతిపెద్ద జాతీయ రంగ బ్యాంకు ఎస్బీఐని రేవంత్ రెడ్డి టార్గెట్ చేసింది. సో రేవంత్ రెడ్డి సర్కారు టార్గెట్ చేసింది. తెలంగాణలో లీడ్ బ్యాంక్గా ప్రభుత్వ పథకాలు, సర్కారీ ఆర్థిక లావాదేవీలన్నీ చూసే బ్యాంకు పైనే వేధింపులకు దిగింది. ఎస్బీఐ కార్యకలాపాలు సంతృప్తిగా లేవంటూ వాటిని పునఃసమీక్షిస్తామంటూ బెదిరింపులు మొదలుపెట్టింది. సో పిట్ట బెదిరింపుతో ప్రభుత్వ రంగాన్ని లొంగ తీసుకునే అజ్ఞానం ఇది. అడ్డదారి పనులకు అడ్డుపడిందని జాతీయ బ్యాంకు పైనే కత్తికట్టినట్టు అహంకారం ఇది. అధికారాన్ని అడ్డు పెట్టుకొని సాగిస్తున్నట్టు అడ్డుభిన్న అహంకారం ఇది, అరాచకం ఇది అంటూ చాలా స్పష్టంగా ఉన్నది. సో రేవంత్ రెడ్డి ఇది నీ నాశనకాలానికే దారితీస్తూ ఉందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎస్బీఐ లాంటి జాతీయ రంగ ప్రభుత్వ బ్యాంకులు ఏవైతున్నాయో, దేశాన్ని లీడ్ చేస్తున్న బ్యాంకులో ఒక ప్రధానమైనటువంటి బ్యాంకు ఎస్బీఐ. అలాంటి బ్యాంకుకు సంబంధించినటువంటి దానిపైనే నువ్వు బెదిరింపులు దిగుతున్నావు అంటే నీకు ఎన్ని గుండెలు? నువ్వు 100% నీ నాశనకాలానికే దారితీస్తుంది, గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి. ఏదో అనుకుంటున్నావు, ఏదో నేను తురుమును, నేనేదో ముఖ్యమంత్రిని కదా అనుకునేమో. ఎస్బీఐ తలుచుకుంటే నీలాంటి వాళ్ళను ఆగమాగం చేస్తుంది. అంత ఈజీగా ఉండదు. ఏదో తురుము అనుకుంటున్నావు, అంత ఈజీగా ఉండదు రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో. రాష్ట్రంలో లీడ్ బ్యాంక్గా ఉన్న ఎస్బీఐ ద్వారానే 80% పైగా ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. వేతనాలు, రిటైర్డ్ ఉద్యోగుల పింఛన్లు, వృద్ధాప్య పింఛన్లు, రాష్ట్రానికి చేసేటువంటి చెల్లింపులు అన్ని కలిపి కనీసంగా ప్రతి నెల 20 నుంచి 23 వేల కోట్ల ఆర్థిక లావాదేవీలు ఎస్బీఐ ద్వారానే జరుగుతున్నాయని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో రేవంత్ సర్కారు మరోసారి దాదాగిరికి దిగింది. తమకు వ్యతిరేకంగా కోర్టులో కేసు వేసినందుకు ధిక్కారమును సైతము
అంటూ గుడ్లూరు మీది ఇప్పటి వరకు కాంట్రాక్టర్లు, కాలేజ్ యాజమాన్యాలు, రియల్టర్లు, సినీ పెద్దలు ఎల్ఎన్టీని బెదిరించగా ఈసారి ఏకంగా దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను టార్గెట్ చేసింది. బ్యాంకుతో ప్రభుత్వ లావాదేవీలు పునఃసమీక్షిస్తామని హెచ్చరికలు పంపింది. రాయదుర్గం భూముల వేలం విషయంలో ఎస్బీఐ సర్కార్ మధ్య వివాదం మరింత రాజుకున్నది. రాయదుర్గంలో తమకు కేటాయించిన భూమిని వేలం వేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి ఎస్బీఐ హైకోర్టులో కేసు వేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు ఆ భూముల వేలంపై 3 వారాల పాటు స్టే ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ భూముల వేలం ద్వారా సుమారు 1500 కోట్ల ఆదాయాన్ని సర్కార్ ఆశించింది. ఎస్బీఐ ఎదురు తిరగడంతో ఆదాయానికి గండిపడింది. ఈ వ్యవహారం రేవంత్ సర్కార్కు తీవ్ర కంటయింపుగా మారింది. ఎస్బీఐపై కక్ష పెంచుకున్నటువంటి సర్కారు ఎవరు లేరు, రేవంత్ రెడ్డే. సో లావాదేవీలు వాటిపైన వీటిపైన మొత్తం ఖాతాలపైన పునఃసమీక్ష చేస్తున్నట్టుగా హెచ్చరికలు జారీ చేసింది. ఎవరికి? ఎస్బీఐకి. ఎస్బీఐ భయపడుతుందా ఇలాంటి పనికి మాలినటువంటి బెదిరింపులకు? ఏం భయపడదు. అంత ఉత్తముచ్చు తప్ప ఏముండదు ఇక్కడ.